రైట్, పొద్దున లేవగానే అంతా రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్ళాలంటే ట్రాఫిక్ బాగా ఉంది, త్వరగా రీచ్ అవుతామో లేదో అని చెప్పి ఊబర్ ఓలా ట్రై చేస్తున్నారా? అయితే మీ అందరికీ ఒక బిగ్ షాక్ అని చెప్పి రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఊబర్ అండ్ ఓలా సేవల్ని నిలిపివేస్తున్నారంట. దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తం కాదు, దేశవ్యాప్తంగా రైడ్ హైలింగ్ డ్రైవర్లు సమ్మె చేపడుతున్నారంట. శనివారం ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు ఈ సేవలు నిలిచిపోబోతున్నాయి. ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఛార్జీలు అమలు చేయడం పైన, నిర్ణయం తీసుకోకపోవడం పైన నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే భారత్ టాక్సీ పేరుతో కేంద్రం టాక్సీ సేవలు మొదలుపెట్టింది. అయితే భారత్ టాక్సీ అమల్లోకి వస్తే నష్టపోతామని డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో మీరు చూస్తున్నారు, దానికి సంబంధించి నిరసన కోసం గిగ్ వర్కర్లు సమ్మె నోటీసును కూడా జారీ చేశారు. సో ఆ సమ్మె నోటీస్ మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. టు శ్రీ నితిన్ గడ్కరీ, హానరబుల్ మినిస్టర్ ఫర్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్, అండ్ పొన్నం ప్రభాకర్, హానరబుల్ మినిస్టర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, సెక్రటరీ ఫర్ మినిస్టర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్, demanding for government, please pay. So demanding government for possible fares. సో అన్ని రకాలుగా తగ్గట్టుగా సేవలు అందిస్తున్నందుకు తమకి ఆర్థిక భద్రతని కల్పించాలన్నట్టుగా ఆ లేఖలో పొందుపరచడం చూస్తున్నాం. సో సిహెచ్ స్వామి, జనరల్ సెక్రటరీ కె ప్రకాష్, వాళ్ళ చేతి నుంచి తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్, సో వారి నుంచి ఈ లేఖ విడుదలైంది. సో ఆ లేఖ విడుదలైంది, నోటీస్ సంబంధించి ఆ లేఖను మీరు చూస్తున్నారు. సో తగినట్టుగా వారి సేవలకు తగినట్టుగా ఆర్థిక సహాయం ఉండడం లేదనేది దీనిలో మెన్షన్ చేయడం జరిగింది. డిమాండ్ ఫర్ గవర్నమెంట్ నోటిఫైడ్ మినిమం బేస్ ఫేర్స్ ఫర్ యాప్ బేస్డ్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్. సో రెస్పెక్టెడ్ సార్, we wish to bring to your urgent attention that long pending and unresolved issues faced by app based transport workers across India, including drivers and riders associated with Ola, Uber, ర్యాపిడో, పోర్టర్ అండ్ అదర్ అగ్రిగేటర్ ప్లాట్ఫామ్స్. సో సరైనటువంటి మాకు వేతనం చెల్లించట్లేదు, సరైన ఆర్థిక భద్రత లేదు, కాబట్టి మేము ఇబ్బంది పడుతున్నాం, మా సమస్యలు గుర్తించండి అని చెప్పి అటు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో పాటుగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అండ్ చీఫ్ సెక్రటరీలకు కూడా ఈ లేఖలో మెన్షన్ చేస్తూ వాళ్ళు సమ్మె జారీ చేస్తున్నారు. అంటే రేపు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా, మధ్యాహ్నం సుమారుగా 12 గంటల వరకు, తర్వాత సాయంత్రం వరకు ఎక్స్టెండ్ అవ్వచ్చు మేబీ. సో వాళ్ళు సేవలు నిలిపివేయబోతున్నారంటే ఎవరికి కూడా బయటికి వెళ్ళాలన్నా రేపు కొంత ఇబ్బందే. సో మనతో పాటుగా ప్రతినిధి పవన్ ఉన్నారు. పవన్, సో గతంలో కూడా ఇదే మాదిరిగా బేస్ ఛార్జెస్ ఉండాలి, ఆర్థిక భద్రత ఉండాలంటే వాళ్ళు ఫైట్ చేశారు. సో గతంలో కూడా ఇదే మాదిరిగా కొన్ని రోజుల పాటుగా స్ట్రైక్ జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ స్ట్రైక్ జరుగుతోంది, రేపు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏం జరగబోతోంది, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ముఖ్యంగా? మనోజ్, ఊబర్, ఓలా, ర్యాపిడో వంటి ప్రధాన రైడ్ హైలింగ్ ప్లాట్ఫామ్లకు సంబంధించిన డ్రైవర్లు ఈ నెల 7వ తేదీ నుంచి దేశవ్యాప్త సమ్మెకైతే దిగున్నట్టుగా తెలుస్తా ఉంది. ఏదైతే ఛార్జీలు విధానాలపై తీవ్ర అసంతృప్తి, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై నిరసన వ్యక్తం చేయడమే ఈ సమ్మెకు ప్రధాన కారణంగా అయితే తెలుస్తా ఉంది. ఈ సమ్మెకు తెలంగాణ యాప్ ఆధారిత డ్రైవర్స్ ఫోరం TADF పిలుపునైతే ఇవ్వడం జరిగింది. అస్థిరమైన పని స్థితిగతులు, ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయక సహకారాలు, స్పందన లేకపోవడం, ఆర్థిక భద్రత లేకపోవడం వంటి కారణాలే ఈ సమ్మెకు ప్రధాన కారణాలుగా తెలుస్తా ఉంది. తమ సమస్యలకు పరిష్కరించాలంటూ కనీస బేస్ ఛార్జీలు ఖరారు చేయాలని యాప్ రైడర్, హైలింగ్ ప్లాట్ఫామ్ డ్రైవర్లు చాలా కాలంగా డిమాండ్ అయితే చేస్తూ పోతా ఉన్నారు. దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతూనే ఉంది. ఆల్ ఇండియా బ్రేక్ డౌన్ ను TADF ధృవీకరించడం కూడా ఈ డ్రైవర్లు ఎదుర్కొంటూ పెరిగిన ఆర్థిక ఒత్తిళ్లు, అస్థిరమైన పని పరిస్థితులపై ప్రభుత్వ దృష్టికి ఆకర్షించడమే ఈ సమ్మెకు నిరసన ప్రధాన ఉద్దేశంగా తెలుస్తా ఉంది. ఏదైతే మీరు బేస్ ఛార్జెస్ ఏవైతే అనుకుంటారో వీటిపై తక్షణమే గవర్నమెంట్ స్పందన తీసుకోవాలి. ప్రతిసారి కూడా మేము సమ్మె చేస్తా ఉన్నాం, మా సమస్యలన్నీ కూడా ప్రభుత్వం ముందు పెడతా ఉన్నాం, నామమాత్రంగా చెప్తా ఉన్నారు, కోర్టు స్టే ఇస్తుంది, లేకపోతే పర్మిషన్లు ఇస్తా ఉంది, కానీ ఈ యాప్లలో ఎలాంటి మార్పులు రావడం లేదు. బేస్ ఛార్జెస్ లో కావచ్చు, మీకు వచ్చే సౌకర్యాలతో కావచ్చు, మాకు ఇచ్చే భద్రత, అదేవిధంగా మాకు ఇచ్చే మర్యాద ఏదైతే గవర్నమెంట్ చెప్తుంది, కోర్టు చెప్తుంది, కానీ అవి రియల్ లైఫ్ లో వర్తించడం లేదు, ఏది కూడా పాటించడం లేదు. యథా రాజా ప్రజాగా సాగుతూనే ఉంది. మా డిమాండ్ నెరవేర్చాలంటూ కూడా వీళ్ళు పెద్ద ఎత్తున రేపు సమ్మెకైతే దిగబోతా ఉన్నారు. 2025 మోటార్ వాహన అగ్రిగేటర్ మార్గదర్శకాలు నోటీసుపై చేసినప్పటికీ అగ్రిగేటర్ ప్లాట్ఫామ్లు ఇప్పటికీ
పారదర్శకం లేకుండా ఛార్జీలు నిర్ణయిస్తా ఉన్నారు. ఇటువంటి పద్ధతులు డ్రైవర్లను ఆదాయ పరిస్థితి, అప్పులు, నిలకడలేని ఉపాధి పరిస్థితులపై వైపు నెట్టివేస్తున్నాయని ఫోరం అయితే వాదిస్తోంది. నియంత్రణ, పర్యవేక్షణ కొరత కారణంగా సర్జ ధరలు, వ్యూహాల వల్ల ప్రయాణికులు కూడా ప్రభావితం అవుతున్నారంటూ కూడా తెలపడం జరుగుతుంది. సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల ప్లాట్ఫామ్లు జవాబుదారీతనం లేకుండా పనిచేస్తున్నాయంటూ కూడా వీళ్ళు మండిపడతా ఉన్నారు. ఈ యాప్స్ ఏవైతే వీరు సొంతంగా ఆల్గోరిథం ఏవైతే తయారు చేస్తా ఉన్నారో, కొన్ని 10 minutes డెలివరీ కావచ్చు, లేకపోతే ఇన్స్టెంట్ ఇన్ని ట్రిప్స్ కొడితే ఇంత ఇన్సెంటివ్ వస్తుందని చెప్పి వారితో 9-10 ట్రిప్పులు కొడితే ఒక 200 ఇన్సెంటివ్ వస్తుందని చెప్పి 9 ట్రిప్పుల వరకు చేయించుకొని 10వ ట్రిప్ లాంగ్ ఇవ్వడం, లేదా సమయం అయిపోయే వరకు వాళ్ళకి బుకింగ్స్ రాకుండా చేయడం, ఇలాంటి అవకతవకలు వీరి ఆల్గోరిథమ్స్ లో యాప్స్ లో ఉన్నాయి. వాటిని నిషేధించాలంటూ కూడా వీళ్ళు పదే గతంలో కూడా ఏదైతే నిదర్శన బంధువులు పిలుపునివ్వడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా ఆ యాప్లలో ఆల్గోరిథమ్స్ ఇంకా చేంజ్ అవ్వలేదు, అదే విధంగా నడుస్తా ఉన్నాయి. వీటిపై చర్యలు తీసుకోవాలంటే మీరు మరొకసారి సమ్మెకు దిగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. మనోజ్, రైట్, థ్యాంక్ యూ పవన్. సో మొత్తంగా లేఖను మీరు చూస్తున్నారు, దాంట్లో ఏం మెన్షన్ చేశారు ప్రధానంగా అనేది మీకు కనబడుతోంది. సో మాకు ఒక భద్రత లేదు, మాకు ఒక స్ట్రక్చర్ లేదు, మాకు ఇచ్చేటువంటి డబ్బుల్లో ఏదైతే ఒక ఫేర్కి, ఒక రైడ్కి ఎంత ఫేర్ అయితే ఇస్తారో ఆ ఫేర్ అనేది కంప్లీట్గా యూనిలాటరల్గా, అంటే వాళ్ళు ఏది చెప్తే అదే వినాలి. మేము యాప్ బేస్డ్ వాళ్ళు వాళ్ళ యాప్ ప్రమోషన్ కోసమనో, వాళ్ళ బ్రాండింగ్ మేకింగ్ కోసమనో 10 minutesలో, గతంలో స్విగ్గీ జొమాటోలు చూసాం 10 minutesలో మీ ఫుడ్ డెలివరీ అవుద్దని, వెరీ ఫాస్ట్ క్విక్ డెలివరీ అని చెప్పారు. ఇప్పుడు ఓలా, ఊబర్, ర్యాపిడో ఇటువంటి వాటిలో కూడా స్పీడ్ పికప్ అని, స్పీడ్ డ్రాప్ అని రకరకాలుగా వాళ్ళ ప్రమోషన్స్ కోసం డిస్కౌంట్లని ఇస్తూ ఉన్నారు. సో మాకు యూనిలాటరల్గా వాళ్ళు ఏ చెప్తా తీసుకోవాల్సి వస్తుంది. మాకు ఒక బేస్ ఛార్జ్ అనేది ఒక పక్క ఆర్థిక భద్రత లేకపోవడమే కారణంగా వాళ్ళు చెప్తున్నారు. ఇది ఒకటే కాదు, మీకు ఇందాక చూపించిన లెటర్లో ద మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్లైన్స్ 2025 క్లియర్లీ మ్యాండేటెడ్ రెగ్యులేటరీ ఓవర్సైట్, ఫ్రీ ట్రాన్స్పరెన్సీ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ డ్రైవర్ లైవ్లీహుడ్స్. అంటే పక్కాగా కరెక్ట్గా ఫేర్ ఛార్జెస్ ఉండాలి, ట్రాన్స్పరెన్సీగా ఉండాలి. అంటే కొంత తక్కువగా ఫేర్ ఇవ్వడం, వాళ్ళ యాప్ ప్రమోషన్ కోసం మేమే భరించడం, మా దగ్గర నుంచి అడిషనల్ కమిషన్ తీసుకోవడం అలా ఉండకూడదు. సో డ్రైవర్ యొక్క రక్షణ కూడా చాలా ముఖ్యం. అట్ ది సేమ్ టైం సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఈ యాప్స్ పాటించడం లేదు. సో ఇమీడియట్ నోటిఫికేషన్ ఆఫ్ మినిమం బేస్ ఫేర్స్, వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు? మినిమం బేస్ ఫేర్ని కంప్లీట్గా మీరు అనౌన్స్ చేయండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలుగా. సో అది క్యాబ్స్కి కానీ, ఆటోకి కానీ, బైక్ ట్యాక్సీ కానీ, దేనికైనా కూడా అది మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్లైన్స్ ప్రకారం 2025 ప్రకారంగా జారీ చేయండి. ఇక స్ట్రిక్ట్ ప్రొహిబిషన్ ఆన్ ది యూజ్ ఆఫ్ ప్రైవేట్ వెహికల్స్ ఫర్ కమర్షియల్ ప్యాసింజర్స్, కేవలం ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ని, ప్యాసింజర్ వెహికల్స్ని మాత్రమే వాడాలి. ప్రైవేట్గా ఓన్ డ్రైవింగ్ అంటే వైట్ ప్లేట్స్, ఎల్లో ప్లేట్స్ మాత్రమే ఉపయోగించాలి. వైట్ ప్లేట్స్ని, ప్యాసింజర్ లేకుండా ఓన్ నెంబర్ ప్లేట్స్ని మాత్రం, ఇక్కడ ఓన్ వెహికల్స్ని మాత్రం ఇందులో ఉపయోగించకుండా ఒక రూల్ పాస్ చేయాలని చెప్పిన రకంగా కూడా దీంట్లో మెన్షన్ చేసుకొచ్చారు. దీంతో పాటు ఇవి 2 ప్రధాన అంశాలుగా ఉన్నాయి. ఈ 2 ప్రధాన అంశాల నేపథ్యంలో రేపు పెద్ద ఎత్తున వీళ్ళంతా బంద్ పాటిస్తున్నారు. సో బ్రేక్ డౌన్ ఉండబోతోంది. సో రేపు ఉదయం తెల్లవారుజామున 6 గంటల నుంచి కూడా ఈ బంద్ పాటించబోతున్నారట. సో మీకేమనిపిస్తోంది? ర్యాపిడో, ఓలా అండ్ ఊబర్ ఈ 3 యాప్లకు సంబంధించి డ్రైవర్లుగా ఉన్నవారు, లేకపోతే దానిలో పనిచేస్తున్న వారు నిజంగానే ఇబ్బంది ఎదుర్కొంటున్నారు, మీరు కూడా ఇబ్బంది ఎదుర్కొంటున్నారని అనుకుంటున్నారా? లేదు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి నిజంగానే సరైనటువంటి రీతిలో డబ్బులు రావడం లేదని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.